వైసీపీ మాజీ మంత్రులు సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలతో పరేషాన్ అవుతున్నారా? కూటమి సర్కార్కు భయపడే ఆ నేతలంతా రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలు తలదాచుకున్నారా? ఇంతకీ కూటమి సర్కార్ వారిని ఎందుకు టార్గెట్ చేసింది? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి 2 నెలలు దాటింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే వైసీపీ మాజీ మంత్రుల్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరికొందరు లీడర్లకు నోటీసులు అందుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ఇప్పుడిప్పుడే ప్రజల ముందుకు వస్తున్న వైసీపీ మాజీ లీడర్లను ఈ కేసులో మరింత టెన్షన్లో పడేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసులకు భయపడి మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ రాష్ట్రం వీడి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతోనే దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి వివాదాలకు కేరాఫ్ గా మారిన నేతలపై విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ మదనపల్లె ఫైల్స్ దహనం కేసు చుట్టుకుంది. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ మొత్తం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైల్స్ దహనానికి తెర వెనుక ఉండి కథ నడిపించారని ఆయన అనుచరులపైన ఇప్పటికే పోలీసు కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించి పలువురు నేతలను సైతం ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఉచ్చు బెగిస్తోంది. గతంలో ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని, కుటుంబం మొత్తాన్ని బెదిరింపులకు దిగి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి కేసును రీఓపెన్ చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. తాజాగా అప్పటి హత్యాయత్నం, కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న అతన్ని విచారించి ప్రస్తుతం కేసును రీఓపెన్ చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఆదేశాలతోనే ఎంవీవీ కేసును తిరగతోడేందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈవీఎం మిషన్ ధ్వంసం, అలాగే హత్యాయత్నానికి సంబంధించి ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి నెల్లూరు జైలుకు తరలించారు. ఇక మాజీ మంత్రి కొడాలి నానిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. లిక్కర్ గోడౌన్ లీజ్ వ్యవహారంలో కొడాలి నాని బెదిరింపులు గురి చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును సవాల్ చేస్తూ కొడాలి నాని కోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ టాపిక్ అయ్యారు. ఆయన కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం వంశీ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన అమెరికాలో ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడు వంశీ. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 18 మంది అరెస్ట్ అయ్యారు. వీరంతా వంశీ అనుచరులే. కొందరు బెయిల్పై బయటకొస్తే మరికొందరు గన్నవరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఈ కేసులో 71వ నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వంశీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 3 ప్రత్యేక బృందాలను నియమించి మరీ జల్లెడ పడుతున్నారు. అయితే ప్రభుత్వం వంశీని ఇంతలా టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే 2 నెలలుగా వంశీ కదలికలపై పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు ఇంత సీరియస్ గా గాలిస్తోందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు ఇంకేమైనా కేసులు పెండింగ్ లో ఉన్నాయా అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు వైసీపీ మాజీలను డైరెక్ట్ గా టార్గెట్ చేశారు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడని విమర్శలు గుప్పించారు. జగన్ పిచ్చికి తగ్గట్టు తమ బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని ఇట్లే పిచ్చి ప్రేలాపనలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావట్లేదంటూ సెటైర్ విసిరారు. భద్రత పెంచాలని జగన్ కోరుతుంటే మరోవైపు ఆయన నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం, పీఎం తరహా భద్రత ఉండదని జగన్ తెలుసుకోవాలని కొల్లు హితవు పలికారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణుకుతున్నారని సెటైర్లు వేశారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేతలనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. దీంతో వారంతా అప్పటి వివాదాలు, విమర్శల నడుమ ఇప్పుడు పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో కూటమి సర్కార్ వైసీపీ నేతలు ఎదుర్కొని నిలబడతారా, లేదంటే జైలుకు వెళ్లి సలాం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.